గాయస్, జై హింద్. మీ ఎస్ఎం భాషని ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొస్తున్నానండి. ముఖ్యంగా యూత్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, బీఈ, బీటెక్, బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరు చేస్తున్నారో వాళ్ళకు చాలా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మనకు అన్నీ తెలుసండి, కాకపోతే కొన్ని విషయాలు తెలిసి మనము కోల్పోతాము. ఎందుకంటే సరైన సమయంలో సరైన అవకాశము సద్వినియోగం చేసుకోకపోతే మనం మిస్ చేస్తాం. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండి చాలా ఒక ముఖ్యమైనదండి. ఎందుకంటే మనకు 60 ఇయర్స్ వరకు చాలా గ్రీనిష్గా, హ్యాపీగా, హార్డ్లీగా, హానెస్టీగా వర్క్ చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ అండి. ఒకటి డిఆర్డిఓ. డిఆర్డిఓలో మనము ఎంట్రీ ఇవ్వడానికి చాలా అవకాశాలండి. అది ఏమిటంటే ఎవరైతే చక్కగా బీటెక్ చేస్తున్నా పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నా పర్వాలేదు, అలాగే ఎక్స్ మ్యాన్ ఎవరైతే 50 సంవత్సరాల లోపల రిటైర్డ్ అయిన వ్యక్తులకు మంచి అవకాశాలు ఉన్నాయండి. చక్కగా దీని గురించి మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. నా ముందు మా అబ్బాయి చక్కగా కూర్చున్నాడండి. కొన్ని విషయాలు నాతోటి మాట్లాడాలని చాలా కుతూహలంగా వచ్చాడండి. తనతో కలుస్తానండి. తనతో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తన ద్వారా మీకు, నా ద్వారా మీ ముందుకు తీసుకొస్తానండి. గైస్, నా కొత్త బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి. మంచి మంచి సందేశాలు మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. సజెస్ట్ చేస్తుండండి. రబ్బాని మా అబ్బాయి కూర్చున్నాడు. చక్కగా నాతోటి కొన్ని సలహాలు తెలుసుకోవాలని వచ్చాడండి. తెలుసుకుందామండి. రబ్బాని సార్ బాగున్నారా సార్? గుడ్ గుడ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నాను. ఎలా జరుగుతుంది మీ ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్? బాగానే ఉంది సార్. ఇట్స్ వెరీ నైస్ సార్ అడగండి. సార్ నాకు డిఆర్డి అంటే కొంచెం ఇష్టమే సార్. ఓకే. కానీ మరీ అంత డెప్త్గా ఏం తెలియదు నాకు. ఓకే సార్ ఒక డౌట్ ఉంది సార్ నాకు. చెప్పండి. ఒక బీటెక్ చదువుతున్నప్పుడు ఏ ఇయర్లో మనం గేట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సార్? ఇట్స్ వెరీ నైస్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరైతే బీటెక్ బీఈ చేస్తున్నారండి, చక్కగా థర్డ్ ఇయర్ రన్నింగ్లోనే మనకు గేట్ అనేది ఆప్షన్ ఉంటుందండి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉన్నారండి, చక్కగా గేట్ రాసి క్వాలిఫై అయిపోతేనండి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఇస్రో, రెండవది డిఆర్డిఓలో చక్కగా ఎంట్రీ ఇచ్చుకోవచ్చండి. యాజ్ ఏ సైంటిస్ట్గా చాలా ఒక ప్రౌడ్ అయిన విషయం అండి. దిస్ ఈజ్ ప్రౌడ్ టు నేషన్ అండ్ ప్రౌడ్ టు యూ అండ్ మీ అండి. ఎస్టీఏ అంటారండి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. చక్కగా మనం ఎంట్రీ ఇచ్చుకోవచ్చండి. అప్ టు మనకు 60 ఇయర్స్ వరకు అండి చక్కగా మనం సర్వీస్ చేయొచ్చు. ఒక స్వర్గం అండి డిఆర్డిఓ. చాలా చక్కగా గ్రీనిషబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. భారతదేశానికి మనము సేవ చేసే విధంగా చాలా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ అండి, ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. గాయస్, అలాగే బీఈ బీటెక్ ఎవరు చదువుతున్నారో వాళ్ళకు ఐఎంఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ మనకు డెహ్రాడూన్లో ఉందండి. టీజీసీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండి. ఎవరైతే మనము ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతామండి, చక్కగా మనము ఐఎంఏలో కూడా చేరవచ్చండి. ఐఎంఏలో చేరితేనండి మనం ఒక ఆఫీసర్ ర్యాంక్ వచ్చేసి అచీవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సంవత్సరానికి ట్వైస్ సెప్టమ్, CEPTAM సెప్టమ్ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. అందులో కూడా మనము చక్కగా క్వాలిఫై డిఆర్డిఓలో, ఇస్రోలో వచ్చేసి ఎంట్రీ ఇచ్చుకోవచ్చండి. అది ఇయర్లీ ట్వైస్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. గాయస్, మీ ముందు మంచి మంచి సలహాలు తీసుకొస్తున్నాను. చక్కగా మీరు సలహాలు ఇవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం గూగుల్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక గూగుల్ సైట్ అండి. అందులో మీరు చక్కగా సెప్టమ్ అని మీరు క్లిక్ చేశారనుకోండి, చక్కగా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని
మనకు తెలియపరుస్తుందండి. గైస్, ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత మీరు చక్కగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయండి. అలాగే ఒకవేళ ఎంబీబీఎస్ కోసం మీరు ట్రై చేయండి. ఏఎఫ్ఎంసి ఆర్మర్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ పూణే, మహారాష్ట్రలో ఒక కాలేజ్ ఉందండి. అలాగే ఢిల్లీ, అక్కడ కూడా ఒక కాలేజ్ ఉందండి. చక్కగా మనము సీట్ సంపాదించుకోవచ్చు. ఎలాగైతే మనము సీటు బయట ట్రై చేస్తామో అలాగే మనం ట్రై చేసామంటే చక్కగా మనకు ఆ ఎస్టాబ్లిష్మెంట్లో సీటు దొరుకుతుంది, మనం ముందుకెళ్ళొచ్చు. అలాగే వన్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆర్మీలో ఎంట్రీ అవ్వచ్చు. చక్కగా జవాన్లకు సేవ, ప్రతి ఒక్కరికి మీరు సేవ చేయడానికి చాలా కుతూహలంగా వర్క్ చేయొచ్చండి. సో మనకి రావాలంటే మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, అంటే దాంట్లో సీట్స్ కూడా ఎన్ని ఉంటాయి సార్ దాంట్లో? గుడ్ గైస్, ఏఎఫ్ఎంసి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మనకు చక్కగా 650 మార్క్స్ రావాలండి. 610 to 650 వరకు జనరల్ కేటగిరీ అండి. అలాగే గైస్, డిపెండ్ అపాన్ 10+2 అంటే మనం ఇంటర్మీడియట్లో చదివినప్పుడు వచ్చిన మార్క్స్ను బట్టి ఇక్కడ మనకు రిజల్ట్లో వచ్చేసి సెక్యూరింగా అన్సెక్యూరింగా అన్నట్లు రిజల్ట్ వస్తుందండి. అట్ ద సేమ్ టైం 150 సీట్స్ మనకు అవైలబుల్ అండి. అందులో 135 సీట్స్ బాయ్స్ అండి, 15 సీట్స్ గర్ల్స్ అండి, 5 సీట్స్ రిజర్వ్డ్ బై ఫారినర్స్ ప్లస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకండి. గైస్, చాలా చక్కగా ఉంటుందండి. మనము దేశ సేవ చేయొచ్చు. చక్కగా ప్రతి సైనికుడికి అవసరాన్ని బట్టి మనం సేవ చేయొచ్చండి. చాలా బాగుంటుంది గైస్. ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం అండి. ఎంబీబీఎస్ గురించి మీకు చక్కగా కవర్ చేశాను. అట్ ద సేమ్ టైం దోస్ పీపుల్ స్టడీయింగ్ ఇన్ బీటెక్, బీఈ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అండి డిఆర్డిఓ ప్లస్ ఇస్రోలో. అట్ ద సేమ్ టైం ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారండి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అండి. ఎస్టీఏ రాసుకోవచ్చు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా వెళ్ళొచ్చు, ఆర్మీలో ఎంట్రీ ఇచ్చుకోవచ్చు, నేవీకి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఎయిర్ఫోర్స్, అఫ్కాట్ చక్కగా మనం వెళ్ళొచ్చండి. మన ముందు చాలా చక్కగా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయండి. మనం ఎక్కడో ఒక చోట మిస్ చేస్తున్నాం. ఒకటి, అన్నీ తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. తెలిసి కూడా ఆ అవకాశం ఉన్నప్పుడు మనం దానికి యూస్ చేసుకోలేక సతమతం అవుతున్నామండి. గైస్, ఎనీ టైం ఐఎమ్ విత్ యూ. ఇన్ఫర్మేషన్ నాకు గ్యాదర్ చేయండి, సలహాలు అడుగుతూ ఉండండి. మీకోసం ఎల్లప్పుడూ మీ భాష. ఇలాగే నా కొత్త బ్లాగ్స్ చూస్తుండండి, సలహాలు ఇస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, జై హింద్.